అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దేశం వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో చేసుకునేటటువంటి ఒక వ్యవసాయ పండుగ భోగి, మకర సంక్రాంతి, ఇవన్నీ కూడా పొంగల్ అంటారు, ఇంకో చోట ఇంకోటి. ఈరోజు ప్రధానమంత్రి మోదీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళకు తమిళనాడు మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది కాబట్టి తమిళనాడును ఉద్దేశించి ఆయన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అస్సాం కూడా వాళ్ళకు ముఖ్యమైనదే కదా. అస్సాంలో ఏమంటారు, అలాగే సాధారణంగా దేశ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. సంక్రాంతి అన్నది దేశంలో వివిధ రూపాల్లో జరపడం అన్నది ఈ దేశంలో ఉన్న సమైక్యత భావనకు, అలాగే భిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఆ మాట నిజమే. అది ఈ పండుగకే కాదు, ఈ విశ్వాసాలకే కాదు, అన్నిటికి కూడా వర్తిస్తుంది. ఆ సమరసత భావనను కాపాడుకోవటమే తప్పకుండా దేశం యొక్క భవిష్యత్తుకు శ్రేయోదాయకమవుతుంది. ప్రత్యేకించి తెలుగు వాళ్ళు సంక్రాంతి అనగానే ముగ్గులు, పిండి వంటలు, కోడి పందాలు, రకరకాలమైనటువంటి వేడుకల్లో మునిగిపోతారు. నిన్నటి నుంచి కూడా ప్రసార సాధనాలు ఛానల్స్ అన్నింటిలో కోడి పందాలు దృశ్యాలు ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. భీమవరం లాంటి చోట కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఇంకా ఇతర చోట్ల కానీ వీటికి రాజకీయాలు కూడా మేళవింపు అవడంతో ఒకటేమో కోడి పందాలు జరుగుతున్నాయనే వాస్తవాన్నేమో దాచిపెట్టరు. కానీ అదే సమయంలో వాటి మీద చాలా ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, రెండవది పందాలు మంచిది కాదనేది ఉంది కాబట్టి దాన్ని కాస్త కవర్ చేయడానికి అటు ఇటు ఏం శ్రమ పడినా కానీ కోడి పందాల జోరు మటుకు చాలా బాగా కనిపిస్తుంది. అక్కడికి నాయకులు విఐపి ఇవి కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నారు, ఉదాహరణకు గ్యాలరీస్ ఇట్లాంటివి. కాబట్టి కోడి పందాలు, ముగ్గులు వేయటం అయిపోయింది, పతంగులు అయిపోయింది, వీటి అన్నిటితో నడుస్తుంది పొంగళ్ళు, రొట్టెలు చేసుకోవటం ఇవన్నీ. ఇంకోవైపున డ్యాన్సులు, భోగి మంటలు వేసుకోవడం, డ్యాన్స్ చేయటం. ఇక్కడ మళ్ళీ మనకు అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఆయన స్పెషల్ ట్విస్ట్ వస్తుంది. ఆయన డ్యాన్స్ చేయటం ప్రతిసారి దాని మీద అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక విధంగా, తర్వాతకు వచ్చేసరికి మళ్ళీ ఈసారి ఆయన ఈరోజు డ్యాన్స్ పెట్టారు. ఈ డ్యాన్స్కు మళ్ళీ ఒక స్పెషల్ సాంగ్ నెల నుంచి ఆయన తయారు చేయించారంట. అది మళ్ళీ కూటమి పాలన, దాని తప్పొప్పులు అన్నీ కూడా ముడిపెట్టి. అయితే తమాషా అంటే అంబటి రాంబాబు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ వల్ల నా పాట హిట్ అయింది, నా డ్యాన్స్ హిట్ అయింది, నేను ఎప్పటికి కూడా సంబరాలు రాంబాబులాగా ఇవి చేస్తూనే ఉంటాను, వాళ్ళు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటే అంటారు. నేను నిన్న అన్న కోడి పందాలు అన్నవి కోళ్ళు చేసుకుంటే కానీ రాజకీయ నాయకులు ఇలాంటి సందర్భంలో ప్రజలను కాస్త ఉత్సాహంగా ఉంచి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విశ్వాసంతో సాగిపోవటానికి ఈ సందర్భాలు కావాలి. నిజంగా ఆ వాతావరణం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. రైతు పచ్చగా ఉండటం, వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండటం, అది జరిగినప్పుడే నిజానికి సంక్రాంతి శోభ పూర్తిగా పరిపూర్ణమవుతుంది. అందుకనే మనం కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరికి కూడా మేలు జరగాలని కోరుకుంటూ, అదే సమయంలో ఈ వివాదాలు ఇవి సద్దుమణిగి సమైక్యతా భావం రావాలని చెప్పి మనం కోరుకుందాం.